హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాదం ఘటనలో రెస్క్యూ కొనసాగుతోంది. బిల్డింగ్ ముందు భాగాన్ని తవ్వి సెల్లార్లోకి వెళ్లారు సిబ్బంది. స్ట్రెచర్స్ తో లోపలికి వెళ్లారు. ఘటనలో గల్లంతైన వారిలో ఒక డెడ్ బాడీని గుర్తించారు. ఇక మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు అధికారులు. మరో నలుగురి కోసం ఆచూకీ కొనసాగుతోంది. 200 సిబ్బంది గల్లంతైన వారి కోసం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. దట్టమైన పొగ అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మరోవైపు నాంపల్లికి చేరుకోనుంది జేఎన్టీయూ ఇంజనీరింగ్ టీం. బిల్డింగ్ పటిష్టతపైన అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక నాంపల్లి అగ్ని ప్రమాదంలో రెస్క్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, అక్కడ జరిగిన దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యశ్మంతా, నాంపల్లి ఫర్నిచర్ షాప్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. దాదాపు 21 గంటలుగా వస్తుంది. 21 గంటల నుండి కూడా రెస్క్యూకి సంబంధించిన ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ప్రమాదం జరిగిన ఘటన వద్ద ఉన్నాము. ఇప్పటికే 5 లోపల చిక్కున్నట్లు అనుమానిస్తున్నారు. ఆ 5కి సంబంధించిన వారిని రెస్క్యూ చేసే దిశగానే దాదాపు 20 అవర్స్ పైగా కూడా పోలీసులు కావచ్చు, ఇటు రెస్క్యూ టీం శ్రమిస్తున్న సిచ్యువేషన్. అయితే కొద్దిసేపటి క్రితమే ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేశారు. ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేసి ఉస్మానియా మార్చురికి తరలించారు. సో ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇక్కడ నుండే సెల్లార్కి వెళ్ళే మార్గం. సో ఇక్కడ సెల్లార్కి వెళ్ళే మార్గం నుండే మొత్తము రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. నిన్న మధ్యాహ్నం నుండి కూడా ఈ సెల్లార్లోనే మంటలు చెలరేగాయి. కాబట్టి సెల్లార్ సంబంధించిన వే మొత్తం కూడా రెస్క్యూ ఆపరేషన్కి యూజ్ చేశారు. ఇటు డిఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ మొత్తం కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. సో ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి 5 ఎవరైతే చిక్కుకున్నారో అందులో ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేసి ఒక డెడ్ బాడీని గుర్తించి దాన్ని కొద్దిసేపటి క్రితమే అంబులెన్స్లో ఉస్మానియా మార్చురికి తరలించారు. ప్రస్తుతం మనం మరొక అంబులెన్స్ని కూడా రెడీగా పెట్టారు. మనకు అధికారుల నుండి అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఇంకొక డెడ్ బాడీని కూడా ఐడెంటిఫై చేశారు. ఆ డెడ్ బాడీని తరలించే ప్రక్రియ చేస్తున్నారు అనేది కొంతమేరకు అధికారుల నుండి మనకు ఆఫ్ ద రికార్డ్ సమాచారం అందుతుంది. సో ఓవరాల్గా 5 చిక్కుకున్నారు. 5కి సంబంధించిన ఆచూకీ అనుకోవచ్చు, లేకపోతే 5ని 100కి 100% ప్రాణాలతో బయటకు తీసుకొచ్చే ప్రయత్నమే ఇంకా కూడా అధికారులు చేస్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఇప్పటికే 5లో ఒకరు మృతి చెందినట్లు అఫీషియల్గానే అధికారులు చెప్తున్నారు. ఆ ఒక డెడ్ బాడీ ఎవరిది అనేది మాత్రం ఇంకొంతసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 5 ఎవరైతే ఈ ప్రమాదంలో చిక్కుకున్నారో అందులో 2 చిన్నపిల్లలు ఉన్నారు, 3 పెద్దవాళ్ళు ఉన్నారు, అందులో ఒక మహిళ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ డెడ్ బాడీ అయితే గుర్తించి ఉస్మానియా మార్చురికి తరలించారో అది ఎవరిది అనే దానిపైన మరి కాసేపట్లో ఒక క్లారిటీ వస్తుంది. సో ప్రస్తుతం ఇంకొక డెడ్ బాడీ కూడా ఐడెంటిఫై అయినట్లయితే మనకు సమాచారం అందుతుంది. సో ఆ డెడ్ బాడీ కూడా వెలికి తీశారు కాబట్టి దాన్ని మార్చురికి తరలించే క్రమంలోనే ప్రస్తుతం ఇక్కడ అంబులెన్స్ని రెడీ చేశారు అనేది కూడా కొంతమేరకు మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. దానిపైన కూడా మరి కాసేపట్లోనే క్లారిటీ వస్తుంది. సో ఒక విధంగా నాంపల్లి ఫర్నిచర్ షాప్లో జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి దీన్ని మేజర్ ఫైర్ యాక్సిడెంట్గానే భావించాలి. సో ఈ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి డబల్ సెల్లార్ ఉంది. డబల్ సెల్లార్లో మొత్తము ఫర్నిచర్ సంబంధించిన డంప్ మొత్తం కూడా స్టాక్ని అందులో పెట్టడమే ఈ ప్రమాదానికి కారణము. అందులోనూ షార్ట్ సర్క్యూట్ జరగడము, దాని ద్వారా ఇక్కడ ఉన్న ఫర్నిచర్ కావచ్చు, లేకపోతే ఆ ఫోమ్ అండ్ స్పాంజ్ సంబంధించి మొత్తం కూడా ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటుంది. కాబట్టి వెంటనే ఆ ఫైర్ స్టార్ట్ అయింది. సెల్లార్లో స్టార్ట్ అయిన తర్వాత మొత్తం కూడా 4 అంతస్తుల భవనానికి ఆ మంటలన్నీ వ్యాపించాయి. సో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ముందుగా ఫైర్ స్టార్ట్ అయినప్పుడు ఆ మంటల్ని పొగల్ని అదుపు చేసిన తర్వాతనే రెస్క్యూ అనేది స్టార్ట్ చేస్తారు. కానీ మంటలు దాంతోపాటు అదుపులోకి వచ్చిన తర్వాత దట్టమైన పొగ ఉన్న కారణంగా ఇప్పటికి కూడా బిల్డింగ్ నుండి పొగ వస్తున్న సిచ్యువేషనే ఉంది. అంటే దట్టంగా పొగలు అలుముకున్నాయి. మొత్తం బిల్డింగ్ మొత్తం సరౌండ్ అయి ఉండడము, సెట్ బ్యాక్ పొజిషన్ లేకపోవడము, మెయిన్గా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఫైర్ ఇంజన్ కావచ్చు, లేకపోతే ఎమర్జెన్సీ సర్వీసెస్ నేరుగా లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్. అంటే ఎక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు పాటించకుండానే ఈ విధంగా ప్రికాషన్స్ తీసుకోకుండానే ఈ నిర్వహణ కొనసాగుతుంది అనేది కొంతమేరకు పోలీసులు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ప్రస్తుతం లోపల ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళకి సంబంధించి ఐడెంటిఫై చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో 5లో ఒకళ్ళు మృతి చెందారు. ఒకళ్ళు మృతదేహాన్ని ఆల్రెడీ ఉస్మానియా మార్చురికి తరలించారు. సో ప్రస్తుతం ఇంకొక మృతదేహం కూడా ఐడెంటిఫై చేసినట్లయితే మనకు సమాచారం అందుతుంది. సో ఆ మృతదేహాన్ని ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే అంబులెన్స్ రెడీగా పెట్టారో అంబులెన్స్లో తరలించేందుకు కూడా అధికారులు అంబులెన్స్ని రెడీగా పెట్టారు. ఇటు మెడికల్
మెడికల్ టీమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. దాంతోపాటు పోలీసులు ఎక్కడికక్కడ ఇక్కడ మెయిన్గా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే స్థానికులు అంతా కూడా వస్తున్న క్రమంలో ఎక్కడ లా అండ్ ఆర్డర్కి ఎలాంటి విఘాతం ఏర్పడకుండా పూర్తి స్థాయిలో రోప్ టీమ్స్ కావచ్చు, లేకపోతే పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఆల్రెడీ నిన్న మధ్యాహ్నం ఘటన జరిగింది, రాత్రంతా నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. సో ఈరోజు తెల్లవారుజామున కొంతమేరకు ఎవరైతే లోపల చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు కాస్త ఆందోళన చేశారు. రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి వేగవంతం చేయాలి అంటూ కూడా కొంత డిమాండ్ చేసిన సిచ్యువేషన్. సో పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో ప్రస్తుతం పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. సో ఈ ఒక దురదృష్టకరమైన ఘటన అంటే ఊహించని ఘటన, ఎవరు అనుకోని విధంగా ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించడము, అదే టైంలో సెల్లార్ కావచ్చు లేకపోతే ఈ బిల్డింగ్ సంబంధించి 5 అందులో చిక్కుకొని ఉండడము, దాని తర్వాత రెస్క్యూ టీమ్స్ కావచ్చు లేకపోతే ఫైర్ సంబంధించిన అధికారులు నిర్విరామంగా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయడం. సో ప్రస్తుతం చిక్కుకున్న 5లో ఒకళ్ళ డెడ్ బాడీని అయితే ఉస్మానియా మార్చురీకి తరలించారు, దాన్ని ఐడెంటిఫై చేశారు. సో ఆ డెడ్ బాడీ ఎవరిది అనే దానిపైన మరి కాసేపట్లో క్లారిటీ వస్తుంది. సో ఇంకొక డెడ్ బాడీని కూడా ఐడెంటిఫై చేసినట్లు తెలుస్తుంది. సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతం అయితే డెడ్ బాడీస్ లోపల ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ అనేది గుర్తించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. సో ఇది ఇంకా సమయం పట్టే అవకాశం కూడా ఉంది అనేది అధికారులు చెప్తున్న అంశము. సో ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే లోపల మొత్తం కూడా ఈ ఫర్నిచర్ సంబంధించిన మెటీరియల్ ఉండడము, ఆ ఫర్నిచర్ మెటీరియల్ నడుమ వీళ్ళు ఎక్కడ చిక్కుకున్నారు అనేది అర్థం కాని సిచ్యువేషన్. సో లోపల మొత్తం ఇంకా కొన్ని అగ్నికీలలు ఉన్నాయి, లోపల డబల్ సెల్లర్ సంబంధించిన ఏరియాలో ఇంకా కొంత మంటలు చెలరేగుతున్న క్రమంలో ఒకవైపు మంటల్ని అదుపు చేస్తూ దాంతోపాటు దట్టమైన పొగలు వస్తున్నాయి. సో వాటన్నిటిని కూడా అధిగమిస్తూ రెస్క్యూ టీమ్స్ లోపలికి చేరుకున్నాయి. సో కొద్దిసేపటి క్రితమే అంటే నిన్న మధ్యాహ్నం ఘటన జరిగింది, నిన్న మధ్యాహ్నం జరిగినప్పటికి కూడా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. కానీ రెస్క్యూ టీమ్స్ మాత్రం లోపలికి వెళ్ళి ఎక్కడ లోపల చిక్కుకున్న వారు ఉన్నారు అనేది ఐడెంటిఫై చేయడం మాత్రం కొద్దిసేపటి క్రితమే జరుగుతుంది. సో సెల్లార్ సంబంధించిన ఏరియా నుండే ఈ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి కావచ్చు, లోపల చిక్కుకున్న వారి ఐడెంటిటీకి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే ఒకళ్ళ మృతి చెందినట్లు ఒకళ్ళ బాడీని అయితే గుర్తించారు. ఆ బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించిన పరిస్థితి. సో ఇంకా మిగతా వారికి సంబంధించి సిచ్యువేషన్ ఏంటి అనేది మాత్రం ఒక క్లారిటీ రావాల్సి ఉంది. సో మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి మాత్రం షార్ట్ సర్క్యూట్ జరిగింది, అందులోనూ డబల్ సెల్లార్ సంబంధించిన బిల్డింగ్లో ఫర్నిచర్ మొత్తం కూడా డమ్ చేసిన కారణంగా యాక్చువల్గా సెల్లార్లు అనేవి కేవలం పార్కింగ్కి మాత్రమే వినియోగించాలి, నిబంధనల ప్రకారము పార్కింగ్కి వినియోగించాల్సిన సెల్లార్లో ఈ విధంగా మొత్తం కూడా ఒక గోదాం లాగా వాడడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అనేది ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేశారు. సో మనం చూస్తున్నాం ఇంకా రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా మొత్తం జేసీబీల సహాయంతో ఆ సెల్లార్ని తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎవరు ఎక్కడ చిక్కుకొని ఉన్నారు అనేది ఒక క్లారిటీ లేదు. 5 లోపల ఉన్నారు అనే దానిపైన స్థానికులు చెప్తున్నారు ఉన్నారు అని, కానీ లోపల ఎక్కడున్నారు అనే దానిపైన ఒక క్లారిటీ రావాల్సి ఉంది కాబట్టి ఆ క్లారిటీ రాలేదు. సో చిక్కుకున్న వారి సంబంధించిన ఐడెంటిటీ కోసం మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఒక్క డెడ్ బాడీని అయితే ప్రస్తుతం ఉస్మానియా మార్చురీకి తరలించారు, మిగతా వారి కోసం అయితే ఇంకా గాలింపు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ అనేది ఒక హ్యూజ్ టాస్క్గా మారింది. ఒక అగ్ని ప్రమాదం జరిగితే ఫస్ట్ ఆ మంటల్ని అదుపు చేయడము అనేది ఒక టాస్క్ అయితే, ఒకవేళ అందులో ఈ విధంగా చిక్కుకున్న వారు ఉంటే మాత్రం వాళ్ళని రెస్క్యూ చేయడము అనేది మెయిన్ ఇంపార్టెంట్గా అధికారులు భావిస్తుంటారు. సో ప్రస్తుతం కూడా రెస్క్యూ ఆపరేషన్ పైనే ఫోకస్ పెట్టారు. నిన్న అగ్ని ప్రమాదం జరిగినప్పటి నుండి కూడా ఫస్ట్ మంటల్ని కంట్రోల్ చేయడము, ఆ తర్వాత దట్టమైన పొగలు అలుముకున్న కారణంగా రెస్క్యూ కాస్త ఇబ్బంది అయినా కూడా లోపల ఉన్న వారిని 100% సేఫ్గా బయటికి తీసుకురావాలనే ప్రయత్నాలే రెస్క్యూ టీమ్స్ చేశాయి. కానీ ప్రస్తుతం మనకి అధికారుల నుండి అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి 5 ఎవరైతే లోపల చిక్కుకున్నారో అందులో ఒకళ్ళు మృతి చెందినట్లు ఇప్పటికైనా అఫీషియల్గా తెలుస్తుంది. సో మిగతా వారికి సంబంధించిన దానిపైన ఇంకాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి మాత్రం ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం వరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది అనేది ప్రస్తుతం పోలీసులు కావచ్చు, ఇక్కడ అధికారులు వివిధ టీమ్స్ సంబంధించి ఎవరైతే ఉన్నారో అధికారులందరూ కూడా చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఆ టీమ్స్ సంబంధించి ఆక్సిజన్ వేసుకొని లోపలికి వెళ్ళి వచ్చిన సిచ్యువేషన్. అంటే ఆక్సిజన్ లోపల మొత్తం కూడా పొగ ఉంది, పొగతోటి ఊపిరాడకుండా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. దాంతోపాటు ఫేస్ సంబంధించి
కొన్ని ప్రికాషన్స్ మాస్కులు ధరించి టీమ్స్ లోపలికి వెళ్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే దట్టమైన పొగ ఉంది, పొగ కారణంగానే చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో ఆ పొగని తట్టుకుంటూ లోపల ఎవరు ఎక్కడ ఉన్నారు అని ఐడెంటిఫై చేయాలి అంటే ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఒకవైపు ఆక్సిజన్తో పాటు మరొక వైపు ఫేస్కి పకడ్బందీ షీల్డ్ మాస్కులు ధరించి అధికారులు లోపలికి వెళ్తున్నారు. సో ఈ విధమైన ప్రికాషన్స్ తీసుకొని మొత్తం కూడా అధికారులు కూడా రెస్క్యూ టీం సంబంధించిన అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకొని మొత్తం రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇదే టైప్ ఆఫ్ రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు అధికారులు చెప్తున్న దాన్ని బట్టి ఒక్క డెడ్ బాడీ మాత్రమే ఐడెంటిఫై అయింది అని చెప్తున్నారు. మిగతా వాటి కోసమే అధికారులు మొత్తం కూడా లోపల టీమ్స్గా లోపలికి వెళ్తున్న సిచ్యువేషన్. అధికారులు కూడా లోపల ఉన్న సిచ్యువేషన్స్ అన్నింటిని బేస్ చేసుకొని జాగ్రత్తగా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ లోపలికి చేరుకున్నాయి. దాంతోపాటు ఈ విధంగా ఆక్సిజన్ ధరించి దాంతోపాటు ఫేస్ సంబంధించిన మాస్కులు షీల్డ్స్ అన్ని కూడా ధరించి లోపలికి వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు 21 hours అవుతుంది. మంటలు అదుపులోకి వచ్చినప్పటికి కూడా మనం చెప్పుకుంటున్నట్లు దట్టమైన పొగ ఉన్న కారణంగా ఊపిరాడని సిచ్యువేషన్ లోపల ఉంది. సో ఊపిరాడని సిచ్యువేషన్లో రెస్క్యూ చేయడానికి వెళ్ళిన వారు కూడా ఇబ్బందులు పడుతుంటారు. కానీ గంట గడుస్తున్న కొద్దీ ఆందోళన పెరుగుతుంది. లోపల ఉన్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కుటుంబ సభ్యులు కూడా కొంత మేరకు ఆందోళన చెందుతున్న క్రమంలో ఇక మంటలు ఎలాగో అదుపులోకి వచ్చాయి కాబట్టి సో పొగని తట్టుకొని రెస్క్యూ చేయాలి అంటే ఈ ఆక్సిజన్ కావచ్చు లేకపోతే ఈ మాస్క్ షీల్డ్ సంబంధించి ఫేస్కి ధరిస్తే లోపలికి వెళ్తే ఐడెంటిఫై చేయొచ్చు అంటూ భావించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మొత్తము అధికారులు రెస్క్యూ టీమ్స్ సంబంధించి పగడ్బందీగా లోపలికి వెళ్తున్న సిచ్యువేషన్. సో ఈ విధంగా వెళ్ళిన తర్వాతనే ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేశారు. సో మిగతా వారికి సంబంధించి కనుగొనే దిశగానే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. సో ఇంకొక అంబులెన్స్ని కూడా ఆల్రెడీ రెడీగా పెట్టారు. సో ఈ అంబులెన్స్ సంబంధించి అంటే ఇంకొక బాడీని 5గురులో ఒక డెడ్ బాడీ అయితే ఐడెంటిఫై అయింది. మిగతా 4గురికి సంబంధించిన సమాచారం పైన క్లారిటీ రావాల్సి ఉంది. అంటే ఇంకొక అంబులెన్స్ కూడా రెడీగా పెట్టారు కాబట్టి ఇంకొక 2వ డెడ్ బాడీ కూడా ఐడెంటిఫై అయిందా కాలేదా అనేది మాత్రము మరి కాసేపట్లో ఒక క్లారిటీ వస్తుంది. సో అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ నిర్విరామంగా సాగుతుంది. నిన్న మధ్యాహ్నం నుండి కంటిన్యూస్గా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు అధికారులు. సో ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ అప్డేట్ని బట్టి 5గురు ఈ అగ్ని ప్రమాద ఘటనలో ప్రమాదం జరిగినప్పుడు లోపల చిక్కుకొని ఉన్నారు. అందులో ఒకరు మృతి చెందినట్టు ఇప్పటికే అధికారులు కూడా నిర్ధారించిన సిచ్యువేషన్. సో ఇంకా 4గురికి సంబంధించి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనే దానిపైన మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మమతా.